అనగనగా ఒక ఇంట్లో బోల్డన్ని తినుబండారాలు ఉన్నాయన్నమాట. అవి ఇలా మాట్లాడుకుంటున్నాయి. ముందు జిలేబీ అంటుంది, నేను చాలా గొప్పదాన్ని, చాలా అందంగా ఉంటాను, నా రంగు నా రుచి అందరికీ నచ్చుతుంది, నన్ను అందరూ తినాలనుకుంటారు, నేనే గొప్పదాన్ని, అందరికీ జిలేబీలు నచ్చుతాయి. అప్పుడు సమోసా అంటుంది, నువ్వంత గొప్పదానివి కాదమ్మా, మహా అయితే ఎవరైనా 2 లేక 3 జిలేబీలు తిని ఇంకా ఆపేస్తారు, అంతకన్నా తినలేరు. కానీ నన్ను చూడు, ఒకదాని తర్వాత ఇంకొకటి అలా ఎన్ని తిన్నా సమోసాలు తినాలనే అనిపిస్తుంది, కడుపు నిండినా ఇంకో సమోసా తినేద్దామా అని అనిపిస్తుంది. నన్ను నూనెలో వేయించడం వల్ల మంచి సువాసనతో చాలా రుచిగా ఉంటాను, కారంగా రుచిగా ఉండడం వల్ల అందరికీ సమోసాలు బాగా నచ్చుతాయి అని చెప్తుంది. అప్పుడు పక్కనున్న లడ్డు అంటుంది, ఇంకా ఆపండి మీ ఇద్దరూ, నేను ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నానో తెలుసా, ఏ శుభకార్యమైనా ఏ పెళ్ళి అయినా ముందు ఉండేది నేనే, అందరికీ లడ్డూలంటే చాలా ఇష్టం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా లడ్డూని కాదనే వారే లేరు, మీ ఇద్దరికన్నా నేనే గొప్పదాన్ని, అందరికీ లడ్డూలు నచ్చుతాయి కాబట్టి అని. అప్పుడు పక్కనున్న బంగాళదుంప చిప్స్ అంటుంది, మీ ముగ్గురు ఇంకా మిమ్మల్ని మీరు పొగుడుకోవడం ఆపండి, నేనంటే ఇష్టం లేని వాళ్ళే లేరు, చక్కగా నన్ను నూనెలో వేయించడం వల్ల కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాను నేను, నన్ను తక్కువ కారం వేసుకుని చిన్నపిల్లలు, ఎక్కువ కారం వేసుకుని పెద్దవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా తింటారు, చిన్నప్పటి నుండి ఏ బర్త్డే పార్టీ అయినా ఖచ్చితంగా నన్నే తింటారు అందరూను, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా చిప్స్కి కాదు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, అందరికీ కనీసం 2 చిప్స్ అయినా నోట్లో వేసుకొని కరకర నవలాలని అనిపిస్తుంది, కనుక అందరికన్నా నేనే గొప్పదాన్ని, అందరికీ బంగాళదుంప చిప్స్ అంటే ఇష్టం. అప్పుడు పక్కనున్న గులాబ్ జామున్ అంటుంది, మీరింకా ఆపుతారా, నా విషయం ఎలా మర్చిపోయారు, నన్ను నోట్లో వేస్తే వెంటనే కరిగిపోతాను, ఆంధ్రదేశంలోనే కాకుండా వేరే వేరే దేశాల్లో కూడా అందరూ గులాబ్ జామున్నే మెచ్చుకుంటారు, ఇంకా మన దేశానికి కీర్తి తెచ్చిపెట్టిన మిఠాయిని నేను, అందరికీ గులాబ్ జామున్ నచ్చుతుంది, గులాబ్ జామున్ అంటే తెలియని వాడే లేడు, వేరే దేశస్తులను అడిగినా టక్కున ఇండియా అనగానే చెప్పిన పేరు గులాబ్ జామునే, ఇంకా నన్ను తక్కువ చేసి మీరు ఎలా మిమ్మల్ని మీరు పొగుడుకోగలరు, మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని అంటుంది గులాబ్ జామున్. వెంటనే మైసూర్ పాక్ అంటుంది, ఇంకా మీరు గొడవ పడ్డం ఆపేస్తారా, మీ అందరికన్నా నేను గొప్పదాన్ని, అందరికీ మైసూర్ పాక్ అంటే ఇష్టం, ఇలా చిన్న ముక్క నోట్లో వేయగానే టక్కున కరిగిపోతాను, అందరికీ నన్ను కొనుక్కొని నన్ను తినాలనే అనిపిస్తుంది, నన్ను ఎలా తయారు చేయాలా అని విధానం కూడా వెతుకుతారు, ఒకవేళ విధానం తెలిసినా అది చేయడం కష్టం కాబట్టి వాళ్ళు నన్ను దొరకగానే తినేయాలి అని అనుకుంటారు, మీ అందరికన్నా నేనే గొప్పదాన్ని, ప్రపంచవ్యాప్తంగా నా కీర్తి ఉన్నది, మైసూర్ పాక్ అంటే ఇష్టపడని వాళ్ళే లేరు. అప్పుడు పక్కనున్న బర్గర్ ఫ్రైస్ అంటాయి, ఇంకా మీరందరూ మాటలు ఆపేస్తారా, ఒకప్పుడు మీరంటే అందరికీ ఇష్టం ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు అందరికీ బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైసే నచ్చుతున్నాయి, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ ఎవ్వరు బయటికి వెళ్ళినా మమ్మల్ని తినాలనుకుంటారు, మమ్మల్ని ఇంట్లో చేయాలని కూడా ట్రై చేస్తూ ఉంటారు, కొంతమంది కుదురుతాయి కొంతమంది కుదరవు, ఏదైతేనేంటి మొత్తానికి అందరికీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది బర్గర్స్ అండ్ ఇంకా ఫ్రైసే, ఇంకా మీరందరూ వాదన ఆపేసి మేమే గొప్ప అని ఒప్పుకోండి అంటాయి. ఇలా ఒకరితో ఒకరు వాదించుకుంటూ అరుచుకుంటూ అన్ని తినుబండారాలు గొడవ పడుతూ ఉంటాయన్నమాట. కాసేపు అయ్యాక వాటి పక్కనున్న ఒక పళ్ళబుట్టను చూసి పక్కున నవ్వుతాయి అన్నీను. అప్పుడు అంటుంది జిలేబీ, పాపం వాళ్ళని చూడండి, వాళ్ళకి మనంత అందం లేదు, మనంత ఖరీదు కాదు, మామూలు వస్తువులు, వీటిని తినాలని ఎవరికి అనిపిస్తాయి అంటాయి. అప్పుడు పక్కన ఉన్న సమోసా కూడా అంటుంది, అవును పాపం, ఉట్టినే అలంకరణకు మాత్రమే ఇవి అలా మిగిలిపోతాయి, వీటిని తినాలని ఎవ్వరికీ అనిపించదు,
చూడు ఎంత సాదాసీదాగా ఉన్నాయో. వీటిని తయారు చేయక్కర్లేదు, ఏమీ లేదు. అలా తెంపేసి ఇలా అమ్మేస్తారు అంతే. కొంతమంది వాళ్ళ ఇళ్లల్లోనే పెంచుకుంటారు పాపం. వీటికి ఏ గొప్పతనం లేదు. వీటిలోని మనలాగా బోల్డని పంచదార వేసి వండక్కర్లేదు, నూనెలో దేవక్కర్లేదు. ఊరికినే అలా ఉంటాయి సాదాసీదాగా. వీటిని చూస్తే కూడా మనలాగా అంత అందంగా ఉండవు. వీటిని చూస్తే తినాలి అనే కోరిక కూడా కలగవు. పాపం చూడండి ఎలా చూస్తున్నాయో అని బొళ్ళు నవ్వుతాయి. ఆ పళ్ళ బుట్టలో ఉన్న యాపిల్స్, బనానాసు, పోమోగ్రెనేట్స్, గ్రేప్స్ ఇలా బాధగా చూస్తున్నాయి కానీ ఎవరితో ఏమీ అనలేదు. మౌనంగా ఉన్నాయి. పోనీలే, ఏడిపిస్తే ఏడిపించిని, మనమేం చేస్తాం అని కామ్గా ఉన్నాయి కానీ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. వాళ్ళని ఏమీ తిట్టలేదన్నమాట. అప్పుడొచ్చాడు మన సాయి. సాయి వెనుక వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు అన్నారు, ఏం సాయి, ఇంట్లోని ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి నాన్న, ఇప్పుడు చెప్పు నీకేం తినాలనిపిస్తుంది అని. వెంటనే తినుబండారాలన్నీ చాలా హ్యాపీ అయిపోయి ఒకటి తర్వాత ఒకటి ఎగురుతున్నాయి. సాయి నన్ను తిను, సాయి నన్ను తిను అని. పళ్ళు మాత్రం మౌనంగా ఉన్నాయి ఒక మూల. అప్పుడు జిలేబీ అరుస్తుంది, సాయి నన్ను తిను, చూడు ఎంత అందంగా ఉన్నానో, ఎంత రంగుతో ఉన్నానో, చూడు నన్ను తిను తిను అని. సమోసా కూడా అలాగే ఎగురుతుంది. చిప్స్, అన్ని ఐటమ్స్ అలాగా ఎగిరి ఎగిరి చూస్తున్నాయి, సాయి నన్ను తిను నన్ను తిను అని. ఆత్రంగా అవి కూడా చూస్తున్నాయి, సాయి ఈసారి ఎవరిని తీసుకొని తింటాడా అని. అప్పుడు సాయి వాళ్ళ నాన్నగారితో అన్నాడు, నాన్నగారు నేను ఇటుపక్క ఉన్న తినుబండారాలు ఏమీ తినను. మా టీచర్ చెప్పారు ఇవి చాలా అనారోగ్యకరం. వీటిని బోల్డంత పంచదారలు వేసి ఇంకా బోల్డంత నూనెలో దేవి చాలా అనారోగ్యకరంగా చేస్తారు. ఇవి తింటే నా ఒళ్ళు పాడవుతుంది, నాకు బోల్డ్ అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నేను ఇవి తినను. నేను పళ్ళు తింటాను. పళ్ళు నాకు బోల్డ్ అంత ఆరోగ్యాన్ని ఇస్తాయి. చక్కగా ఆడుకోవడానికి, చదువుకోవడానికి బోల్డ్ అంత ఎనర్జీ ఇస్తాయి. నేను ఇక్కడున్న పళ్ళన్నీ కడుక్కొని ముక్కలు చేసుకొని తింటాను. అంతేగాని ఇక్కడ ఉన్న ఈ తినుబండారాలని తినను. నాకు ఆరోగ్యంగా ఉండాలని ఉంది. నేను బాగా చదువుకొని బాగా ఆటలు ఆడుకోవడానికి నాకు బోల్డ్ అంత ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ నాకు ఈ పళ్ళలోనే వస్తుంది కానీ ఈ పక్కనున్న తినుబండారాలతో రావు. మీరు కూడా ఇంకా ఇంటికి తీసుకురావద్దు నాన్నగారు, ఇవి మన వంటికి మంచిది కాదు. మా టీచర్ చెప్పినట్టే మనందరం విందాం అంటాడు. వెంటనే వాళ్ళ నాన్నగారు, వెరీ గుడ్ సాయి, నువ్వేమంటావా అని నేను చూస్తున్నాను. వెరీ గుడ్, తప్పకుండా ఇంకెప్పుడు ఈ వస్తువులు తేను, నువ్వు ఆరోగ్యకరంగా చక్కగా ఈ పళ్ళే తిను అంటారు. అప్పుడు ఇక్కడ పక్కన ఉన్న తినుబండారాలన్నీ తలదించుకున్నాయి. పళ్ళు మాత్రం చక్కగా ఆనందంగా ఉన్నాయన్నమాట. ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు, ఎన్నో మాటలు పడి ఎంతో అవమానాలు భరించిన పళ్ళు ఫైనల్లీ వాటికి అందాల్సిన రెస్పెక్ట్ వాటికి అందాయి. ఇంకా సాయి కూడా పళ్ళని ఎంచుకున్నాడనమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా అలానే చేయండి. ఆరోగ్యానికి ఎంతో మంచి అయిన పళ్ళనే తినండి. ఈ బయట అమ్ముతున్న ఈ అనారోగ్యకరమైన ఈ సమోసాలు, జిలేబీలు అవి తినవద్దు. చక్కగా సాయిలానే పళ్ళు అవి తిని బోల్డ్ అంత ఆరోగ్యాన్ని పొందండి. ఓకేనా? బాయ్.